హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే మామిడికాయ చారు చేస్తున్నాను. మీ అందరికీ చూపెట్టడానికి. చేసుకోండి, వాళ్ళు చేసుకోండి, చాలా టేస్టీ ఉంటుందండి మామిడికాయ చారు. ఈ సీజన్లో దొరుకుతుంది కదండి, చేసుకోండి. ఓకేనా? నేను చేసే విధానం చెప్తాను. ఇందులో వాటర్ పోసుకుందామండి. నీళ్ళు పోసుకున్నా, చిన్న చెంబు. స్టవ్ వెలిగిద్దాము. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇది ఉడకబెట్టాలండి. ఒక 5 నిమిషాలు ఉడకబెడితే అయిపోతుంది. మనం ఇట్లా వేసుకున్నాం కదా, చూడండి. మీద పొట్టు గీర వేసుకోవాలా, ఇట్లా ముక్కలు చేసుకోవాలా. నేను చూపెట్టేస్తా, చూడండి, చూస్తూనే ఉండండి. స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదండి. మామిడికాయ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు అందరు చేసుకోండి. చాలామంది, కొంతమంది తెలియదండి. నేను అందుకోసమే మీకోసం చేస్తున్నాను వీడియో. తెలిసిన వాళ్ళు చేసుకోండి, తెలియని వాళ్ళు నా రీల్ చూసి చేసుకోండి, నా వీడియో చూసి. ఓకేనా? ఇది 5 నిమిషాలు ఉడకబెడదామండి. చూడండి, మామిడికాయ ఎంతవరకు ఉడికిందో చూద్దాము. ఇక చూడండి, ఇట్లా అంటే ముక్కలు అవుతుందండి. చూడండి, ఉడికింది. 5 నిమిషాలండి, చాలు. 5 నిమిషాలలో ఉడికిపోతుంది. దీన్ని చల్లారి పెట్టినాక కొంచెం గుజ్జును పప్పు కబంతో రుద్దుకోవాలండి. రుద్దుకున్నాక మనం పోపేసే విధానం చూపెడతాను. చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే నేను అందులో పోపుల ఐటెంలు వేసేటి మీకు అర్థం కాదు. నేను ఏం చేస్తున్నానో అర్థం కాదు. మొత్తం ఫుల్ చూడండి. ఓకేనా? చూద్దామా? మామిడికాయ చారు ఇట్లా మెదుపుకోవాలండి. మనము పప్పు కవ్వంతోనైనా దీంతోనైనా రుద్దుకోవాలి. మంచి ఇట్లా మెదుపుకుంటే చూడండి, మెత్తగా నలిగిపోతుందండి. మనం చారు పోపు వేసుకుందామా? చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. గిన్నె పెట్టేస్తున్నాను, చారుకు పోపేద్దాము. కొంచెం వేడి కావాలి. ఆయిల్ వేసుకుందామండి. 1 స్పూను చాలు మనకు. మన చారుకు, మామిడికాయ చారుకు 1 స్పూన్ చాలండి. చూడండి, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు ఒక 3 వేసినానండి. మిరపకాయలు కలిగాయండి. 2 ఎండుమిర్చి చేసుకుందాము. ఎండుమిర్చి చేసుకుంటే టేస్ట్ వస్తుందండి. ఎండుమిర్చి, ఉల్లిపాయ దంచిన ఒక 4 ఉల్లిపాయలు, కరివేపాకు వేస్తున్నా, ఆనియన్ అండి, పెద్ద ఉల్లిగడ్డ. చారులో ఉల్లిగడ్డ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కొంచెం వేగాలి. చూడండి, చూస్తూనే ఉండండి. 1 టమాటా, ఫస్ట్ వేసుకున్నాము. కొంచెం పసుపు అండి. మనం కర్రీ తగ్గట్టుకు వేసుకోవాలండి ఐటమ్స్. మామిడికాయ చారుకు మామిడికాయ ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసినానండి, చిన్న స్పూను. మళ్ళీ 1/2 స్పూను మళ్ళీ సాల్ట్ వేస్తున్నా. ఫుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం పడుతుంది. వేగినాయండి. ఇందులో మామిడికాయ రసం పోసుకుందాము. ఉడకబెట్టింది మామిడికాయ
కొన్ని వాటర్ పోసుకోవాలండి, పుల్లగా ఉంటుంది. ఇట్లా ఉండాలండి. చూడండి, మామిడికాయ చారు సూపర్. కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుందాము. ఒక 5 మినిట్స్ ఉంచుదామండి, చాలు అంతే. ఫస్ట్ మామిడికాయ మనము ఉడకబెట్టినాం కాబట్టి చాలాసేపు మసలనిచ్చుడు అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు సిమ్లో మరగనిస్తే చాలండి. 5 నిమిషాలు మరగబెడదాము అంతే. చూద్దామా మన మామిడికాయ చారు. ఇట్లా ఒక పొంగొస్తే చాలండి, ఇట్లా అసలుతే చాలు. ఇక చారు సూపర్. మామిడికాయ చేసుకోండి, చల్లదనం అండి, చాలా మంచిదండి. ఇది మామిడికాయను కూడా మనం ఇప్పుడు ఈ సీజన్లో వరుగు చేసి కూడా మనము గాజు సీసాలో మనము స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. మనం ఎప్పుడంటప్పుడు మామిడికాయ చారు చేసుకోవచ్చు. మామిడికాయ మనం తీసుకొచ్చుకొని కట్ చేసుకొని ముక్కలు ఉప్పు కలిపి పసుపు కలిపి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో. స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా సరే మనం మామిడికాయ చారు చేసుకోవచ్చండి. నేను అలానే చేస్తాను. మా ఇంట్లో ఎప్పటికి ఉంటుందండి, సంవత్సరం పొడవునా ఉంటుంది మామిడికాయ వరకు. ఓకేనా? మీరు కూడా చేసుకోండి. ఇట్లా టిప్పు మీకు ఇది యూజ్ అవుతుందని చెప్తున్నానండి. ఓకే, బాయ్.